ఇవాళ మనం రాబోవు గుప్త నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ రాజమాతంగి దేవిని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి ఈ 9 రోజుల్లో అనేదానికి ఒక చిన్న మంత్రము చిన్న విధి విధానాన్ని చెప్తాను. చేసుకొని సుఖించండి. ముందుకు పోతే ఎవరు ఈ రాజమాతంగి అనే దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నాను. ఈ తల్లి దశమహావిద్యల్లో ఒక దేవత. విష్ణువుకు 10 అవతారాలు ఎట్లున్నాయో ఈ తల్లికి కూడా, ఈ పరదేవతకు కూడా ఆ 10 విద్యలు ఉన్నాయి. అట్లనే దశమహావిద్యలు అనే పేర్లతో పిలుస్తారు. 10 దేవతలు, 10 రకాల మంత్రాలు, 10 రూపాలు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రూపం, ఒక్కొక్క మంత్రంతో ఆరాధిస్తారు. ఈ రాజశ్యామల అమ్మవారు శ్యామలా వర్ణంతో ఉంటుంది కనుక ఈమెని శ్యామలాదేవి అంటారు. ఈమె బాలా త్రిపుర సుందరి, శ్రీచక్ర మూలదేవతకి త్రిపుర సుందరి దేవికి మంత్రిని. ఈమెనే మరకత శ్యామల అని సంస్కృతం నందు, పచ్చయమ్మాళ్ అని తమిళం నందు పిలిచెదరు. లలితా స్తోత్రం నందు మంత్రిణ్యాంబ విరచిత విషంగ వదతోషిత అని ఈమెను అనుగ్రహ తత్వమును వర్ణింపబడి ఉన్నది. మహా ఋషి అయినటువంటి వాసిష్ఠ గణపతి ముని, మహాముని అయినటువంటి ఆయనే ఈ పరదేవతను ఉపాసించి అనుగ్రహం పొంది ఉన్నారు, సిద్ధి పొంది ఉన్నారు. కొందరు ఈ దశావతారములు శక్తిపరంగా అన్వయించి విష్ణు భగవాన్ అటువంటి దశావతారాలతో శ్రీరామ ప్రభువేమో లలితాదేవనియు, శ్రీకృష్ణ పరమాత్మ శ్యామలాదేవి అనియు భావించి కీర్తించేవారు అనేకలు ఉన్నారు. ఈమెనే రాజమాతంగి అని అందరూ. మతంగ మహర్షి కదంబ వనం మధ్య అడవిలో ధ్యానం చేస్తుండగా ఈమె సాక్షాత్కరించింది. 100 సంవత్సరాలు పైగా ఆయన తపఫలం ఆ రోజు ఫలించింది. కాళికాదేవియే శ్యామల రూపంలో సాక్షాత్కరించి, కాళీ తీవ్ర రూపమైతే శ్యామల బహుకోమల రూపం మాతంగి అనే మరో పేరుకి ఈ శ్యామల అనే పేరుంటుంది. ఈమెను ఆరాధించే కాళిదాసు మహాకవి అయినాడు. ఏ వ్యక్తి ఈమెను ఉపాసిస్తాడో, ఈ తల్లిని ఆరాధిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఈ తల్లి పాదపద్మలు గట్టిగా పట్టుకుంటాడో అతను ఉన్న రంగం ఏదైనా కావచ్చు, గొప్ప స్థితికి వెళ్తాడనేది వాస్తవం. కవి కావచ్చు, మహాకవి అవుతాడు కాళిదాసులాగా. ఏమీ రాదో, మహాకవి కాళిదాసుకి ఏమీ రాదు. అప్పుడు ఆ తల్లిని ఉపాసించాడు కాబట్టే ఆయన మహాకవి కాళిదాసు అయిండు. అతనికి సంగీత విద్య ప్రసాదించబడుతుంది. సంగీతం వాయిద్యం చేస్తున్నాడా, మహాసంగీత విద్వాంసుడు అయిపోతాడు. రాజ్యం కోసం పాకులాడుతున్నాడా, మహారాజు అయిపోతాడు. ఇప్పుడు రాజకీయం ఉంది కదా, ఈ రాజకీయ నాయకులు చాలామంది ఇప్పుడు ఇచ్చేస్తున్నారు రాజమాతంగి, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, దీన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ అనేక మంత్రభేదములతో ఒక్కొక్కరు ఒక్కో రకమైన మంత్రభేదములతో ఉపాసిస్తూ ఉంటారు. మాతంగి సాధన చేసిన వాళ్ళు చిలకలు, ఒక్క చిలకలే కాదు, పచ్చ రంగులో ఉన్న అనేక రకమైన పక్షులు అతని దగ్గరికి రావడం, అతనితో పాటు తిరగడం, అతనున్న ప్రదేశంలో ఎక్కువ శాతం పచ్చని వర్ణం ఉన్న చిలకలు కావచ్చు, ఇంకొక రకం ఏదైనా పక్షి ఉంటుంది, ముక్కు పొడుగ్గా ఉంటుంది దానికి. అటువంటి పక్షులు కూడా అక్కడ ఉంటాయి. నిరంతరం కిలకల రావాలతో అదొక శబ్దం చేస్తుంటుంది అక్కడ. ఆయన ఎవరైతే ఈ సాధన చేస్తుంటారో ఆ శబ్దంలో ఒక తెలియని హ్రీంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. వశీకరణం. ఇప్పుడు ఈ విద్య అత్యంత పురాణ కాలంది. ఈరోజు నిన్నటిది మొన్నటిది కాదు, అత్యంత పురాతన కాలం ఇది. చాలామంది చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఈమెని ఆరాధించిన వాళ్ళే. ఈ పరదేవతని చాలా గొప్ప వ్యక్తులు, ఎన్టీ రామారావుతో సహా, అది ఇంకా బయటికి రాలేదు కానీ ఎన్టీ రామారావుతో సహా ఈ మహానుభావుడు అప్పట్లోనే ఆరాధించాడు. అప్పటికి ఎవరికి పూర్తిగా తెలియదు, బహుశా అప్పట్లోనే మహానుభావుడు ఆరాధించేశాడు ఏమని. రాజ్యాన్ని కోరుకునే వాళ్ళకి రాజ్యం ఇస్తుంది, ధనాన్ని కోరుకునే వాళ్ళకి ధనం ఇస్తుంది, ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళకి ఐశ్వర్యం ఇస్తుంది, ఆరోగ్యం కోరుకునే వాళ్ళకి ఆరోగ్యం ఇస్తుంది. అందుకే మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అంటారు అమ్మని. అన్నట్టుగా ఈ తల్లి కటాక్షం పొందాలనుకునే వారు మేము మా చేత అమ్మ పలికిచ్చే మంత్రాన్ని ఇక్కడ చెప్తాం కింద లాస్ట్లో. మేము పలకడం కాదు, అమ్మ మా చేత పలికిచ్చే మంత్రాన్ని చెప్తున్నాం. మాదేమీ కాదు అది, అమ్మ మా చేత పలికిస్తున్న మంత్రాన్ని మేము మీకు చెప్తాము, సాధన విధానం కూడా చెప్తాం. దాన్ని మీరు చేసుకుని ఈ 9 రోజుల్లో ఇతక పూర్వం మీరు చేసుంటే
ఆ అనుభూతికి ఈ అనుభూతికి వ్యత్యాసం నక్కకి నాగలోకం ఉన్నట్టు ఉంటుంది సుమా. ఇది మా నోటితో పలికిస్తున్న అమ్మ పలికిన మాట, ఇది నా నోటితో పలుకుతున్నాను అంతే. ఇక్కడ మేము చెప్పబోయే మంత్రాన్ని రాత్రిపూట అన్నీ మీరు పూజలన్నీ పూర్తయిన తర్వాత రాత్రిపూట 108 సార్లు జపించుకొని ముందుగానే పెరుగన్నం అంటే గడ్డ పెరుగు, మేగడి, కొంచెం మిరియాల పొడి కలుపుకొని, మరీ కారం ఉన్న కూడా మాకు మధురంగా ఉండాలి. ఒక దానిమ్మ పండు వదిలి దాంట్లో వేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించి అదే తిని పడుకోండి. ఇలా 9 రోజులు, ఈ 9 రోజులు రాత్రులు మీరు ఈ మంత్ర జపం చేస్తూ ఇలాగే చేయండి. మీ పనులు ఇక్కడ ఏమీ ఆపుకోవద్దు. దీనికోసం ప్రత్యేకంగా అమ్మ కరుణామయి, ఎలా చేసినా అమ్మ ఒప్పుకుంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మీరు ఎలాగో దాన్ని చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఇది యాడ్ చేసుకోండి. ఈ నవరాత్రులు చేసే ప్రతి ఒక్కరూ ఇది యాడ్, ఇక్కడ నేను చెప్పబోయే కావచ్చు, మంత్రాన్ని కావచ్చు, యాడ్ దాంట్లో కలుపుకొని చేసుకుంటే ఇంకొంచెం త్రిగుణీకృతం అయిపోద్ది మీ సాధన. మీరు చేసే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అమ్మ సాధకులకి విశేష కరుణా కటాక్షాన్ని కురిపించడంలో సందేహమే లేదు. ఆమె కరుణ ఎంత కరుణంటే మహాతల్లి, ఆమె కరుణని గ్రోలినవాడు ధన్యుడు. ఇప్పటి వరకు మేము పలికిన మాటలన్నీ మా నోటి నుంచి ఆమె పలికిచ్చింది తప్ప, అమ్మ పలికిచ్చిందే తప్ప మేము పలికినే కాదు సుమా. మీరు గమనించుకోవాలి. ఇక్కడ నేను ఈ మాధ్యమం ద్వారా ఏది పలికినా నా మాట కాదు, అమ్మ మాట. అది అక్షరాలు నాయ అనుకునేవారు, నాయి కాదు, అమ్మ నా నోటితో పలికిచ్చింది. అందువల్ల నేను పలుకుతున్నాను అంతే. మంత్రం ఓం హ్రీం ఐం క్లీం మంత్రిణి హ్రీం మరకత శ్యామలాంబే క్లీం ఐం హ్రీం మాతంగ్యే ఫట్ స్వాహ. మళ్ళా చెప్తున్నా, ఒకసారి వినండి మళ్ళా మంత్రం. ఓం హ్రీం ఐం క్లీం మంత్రిణి హ్రీం మరకత శ్యామలాంబే క్లీం ఐం హ్రీం మాతంగ్యే ఫట్ స్వాహ అనే మంత్రాన్ని నేను చెప్పిన విధంగా చేసుకుని ఆ పెరుగన్నం వాటితో చేసుకొని మీరు నిరంతరం ఆ పూజ మీరు ఏదైతే వ్రత ఆచారాలు చేస్తారో, ఏదైతే పూజలు చేస్తారో, ఏదైతే సాధనలు చేస్తారో ఆ సాధన అలాగే చేయండి. ఆ సాధనతో పాటు దీన్ని యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా చేయండి అంటున్నాను. ఏది ఆపొద్దు. ఇది యాడ్ చేసుకుంటే ఫలితం మీకు త్రిగుణీకృతం అయిద్దని చెప్తున్నాను అంతే. సర్వే జనా సుఖినో భవంతు.